దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలంలో తండ్రైనటువంటి దేవుని మహిమపరచుకోవడానికి దేవుడు మనకు సహాయం దయచేస్తూ వచ్చాడు. అందును బట్టి దేవదేవునికి వేవేల స్తుతులు చెల్లించుకుంటూ మరి యూట్యూబ్ ద్వారా మా యొక్క పాఠాలను వీక్షిస్తున్నటువంటి మనుషులందరికీ, పరిశుద్ధులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మానవులకి జన్మపాపం ఉన్నదా అనేటువంటి అంశం గురించి మీకు నేర్పించాలని కోరుతూ ఉన్నాను. అంటే జన్మపాపము అంటే తల్లి యొక్క గర్భంలోంచి వచ్చినటువంటి ఆ బిడ్డకు పాపం ఉన్నది అనేటువంటి అపోహ నేడు అనేక మంది దైవజనులు బోధిస్తూ ఉన్నారు. అంటే మానవులకు జన్మపాపం ఉన్నది అనేటువంటి ఆ బలహీనతలో నేడు దైవజనులు కూడా ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి, గ్రంథం మనకేం తెలియచేస్తుంది అనేటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి ఈరోజు సిద్ధపడ్డాము. ఈ లోకంలో ప్రియులరా చాలామంది జన్మపాపం ఉందని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ నమ్మేవారు దేవుని లేఖనాలను అపార్థం చేసుకోవడం వలన ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 79వ వచన భాగాన్ని మనం ధ్యానం చేసే ముందు ఈ విషయంలో బైబిల్ మనకేం తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిదానికి ఆధారం ఏంటి? గ్రంథమే. ఈ గ్రంథం మనకు ఏం తెలియచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. బైబిల్ బోధించేటువంటి బోధలో జన్మపాపము లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో, ప్రసంగి అంటే సొలొమోనుకి మరొక పేరు ప్రియులారా. 7వ అధ్యాయం 29వ వచనంలో మనం ఏం చూస్తాము? అక్కడ సొలొమోను అంటూ ఉన్నాడు, ఇదొక్కటి మాత్రం నేను కనుగొంటిని, అదేదనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు. దేవుడు మనుషుల్ని ఎలా సృష్టించాడంట? యథార్థవంతులుగా సృష్టించాడు లేదా పుట్టించాడు అనేటువంటి విషయాన్ని. అంటే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు లేదా బిడ్డ యథార్థవంతులుగా దేవుడు పుట్టించాను అని చెప్పేసి లేఖనం తెలియచేస్తూ ఉంది. ఎందుకు దేవుడు మానవుని యథార్థవంతులుగా పుట్టించాడంటే దానికి కారణము ఆ దేవుడు యథార్థవంతుడు, ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు అనేటువంటి విషయాన్ని ముందు మనం మర్చిపోకూడదు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఇక్కడ దేవుని యొక్క పోలిక లేదా దేవుని యొక్క స్వరూపం ఏంటి అంటే గ్రంథం మొత్తం మనకు తెలియచేసేది. ఉదాహరణకి లేవియ కాండము 19వ అధ్యాయం 2వ వచనంలో, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండి అని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన స్వభావమే మరి క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోకి మనల్ని తీసుకువెళ్ళటము. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన సృష్టించినటువంటి వారు ఎవ్వరూ కూడా పాపులు కారు అనేటువంటిది ఈ లేఖనం యొక్క అర్థము. ఒకవేళ దేవుడు పాపి అయితే దేవుని ద్వారా సృష్టించబడినటువంటి మనుషులు కూడా పాపులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం సేవించేటువంటి దేవుడు పాపియా? ఆలోచన చేయండి. లేదు. కాబట్టి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచన భాగంలో చెప్పిన రీతిగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఇంకొన్ని లేఖనాలు మనము పరిశోధించుకుంటూ ధ్యానిస్తూ ముందుకెళ్ళినట్లయితే
ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 16 వచ్చిన భాగాన్ని మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 16 వచ్చిన భాగంలో అక్కడ అంటాడు కదా, మోషే ద్వితీయోపదేశకాండాన్ని రాసినటువంటి గ్రంథకర్త, ఎవరి పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అంటాడు. అంటే ఎవరు పాపం చేస్తే వారే మరణశిక్ష పొందుతారు అనే విషయాన్ని. అలాగే మరొక ప్రవక్త అంటాడు, యెహెజ్కేలు ప్రవక్త 18వ అధ్యాయం 20 వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20 వచ్చిన భాగంలో, పాపము చేయువాడే మరణము నొందును, తండ్రుల యొక్క పాపము కుమారులకు రాదు అనే విషయాన్ని యెహెజ్కేలు ప్రవక్త గొప్పగా తెలియజేస్తామంటాడు. అంటే ఎవరైతే పాపం చేస్తారో వారే మరణం పొందుతారు, తండ్రుల యొక్క పాపము కుమారుల మీద రాదు అని చెప్పేసి అంటాడు. అయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక సామెత, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సామెత గురించి మనం చూసినప్పుడు అదేంటి అని అంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1-4 వచనాల్లో, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1-4 వచనాల్లో, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. అంటే మీకు అర్థమైందా? ద్రాక్షాలు పుల్లవి ఉంటాయి, తీపి కూడా ఉంటాయి. కానీ తండ్రులు పుల్లటి ద్రాక్షాలు తింటే ఎవరు పళ్ళు పులుస్తాయి? తండ్రుల యొక్క పళ్ళే పులుస్తాయి. కానీ అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సామెత ఏంటి అంటే, తండ్రులు ద్రాక్ష కాయలు తిన్నప్పుడు పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే అని చెప్పేసి ప్రవక్త యెహెజ్కేలు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, తండ్రులు పాపము చేస్తే ఆ పాపము తమ బిడ్డలకి అంటుతుంది లేదా వారు అనుభవిస్తారు అనేటువంటి సామెత ఇజ్రాయెల్లో పుడుతూ వచ్చింది పిల్లల. అందును బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు, నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, మోషే ద్వారా దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయేల్ ప్రజలకి సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు రాతిపలకం మీద దేవుడు రాయించాడు. 10 ఆజ్ఞలు అంటాం కదా. అందులో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, తండ్రులు దోషము కుమారుల మీదకి రప్పించు అని అంటాడు. ఒకసారి నిర్గమాకాండం మనం 20వ అధ్యాయాన్ని మనం చూద్దాము. నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, 20వ అధ్యాయము 5వ వచన భాగంలో, 5వ వచన భాగంలో, ఎలయనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. అంటే తండ్రుల దోషం అనేటువంటిది కుమారుల మీదకి 4 తరాల వరకు రప్పిస్తాడంట. ఏ విషయంలో? దేవుణ్ణి ద్వేషించేటువంటి వారి విషయంలో అని చెప్పబడింది. ఇక్కడ దోషం అంటే ఏంటి? ఇదే మాటని మరలా నిర్గమాకాండము 34వ అధ్యాయం 7వ వచన భాగంలో కూడా తెలియజేస్తాడు. దోషం అంటే ఏంటి? దోషం అనగా దోష శిక్ష అని అర్థమిస్తూ ఉంది. దోషం అంటే దోష శిక్ష. ఉదాహరణకి ఒక దొంగతనం చేశాడు కాబట్టి అతడు పొందవలసిన జైలు శిక్షను పొందుతాడు, దొంగతనం చేశాడు కాబట్టి. కానీ ఆ దొంగ చేసినటువంటి శిక్షకు కుమారుడు దాన్ని పొందడు. దొంగ చేశాడు కాబట్టి దొంగకు జైలు శిక్ష అనేది విధించబడుతుంది. అంతేగాని ఆ దొంగ కొడుక్కి మీ నాన్న దొంగతనం చేశాడు కనుక నీకు శిక్ష వేస్తామని చెప్పేసి అంటుందా? ప్రభుత్వాలు అనవు. ఎవడు పాపం చేస్తే వాళ్ళే శిక్ష పొందాలి.
అంటే మీకు ఏం తెలియచేయాలనుకోతుందంటే పిల్లరా, దొంగతనం చేశాడు. ఆయన చేసిన దొంగతనాన్ని బట్టి జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆ దొంగ యొక్క కొడుకు వాడి బ్రతికున్నంత కాలము కూడా వీడు దొంగ కొడుకు అనేటువంటి నిందను జీవితాంతం మోస్తూ ఉంటాడు. చూసారా, దొంగతనం చేసింది, జైలు శిక్ష అనుభవించింది తండ్రి. కానీ వాడు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు చూసారా, వారిని ఖచ్చితంగా ఇగో వీడు దొంగ కొడుకు, లేకపోతే ఒక వ్యభిచారం చేసేవాడు వ్యభిచారి కొడుకు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మీకు తెలుసు కదా, మరి ఈనాడు ఏదన్నా గ్రూప్స్ కానీ సివిల్ సర్వీస్ కానీ రాసినప్పుడు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తారు. అతను ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఒకప్పుడు వీళ్ళ నాన్న మరి గజ దొంగ, లేకపోతే మరొకటి అనేటువంటి చూసి దాన్ని బట్టి ఇతనికి కూడా ఈ క్యారెక్టర్ సరిగ్గా లేదని ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దోషము, తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి 4 తరాల వరకు రప్పిస్తాను అంటే, దొంగ చేసినటువంటి పాపము లేక దొంగతనము పిల్లగాడు మోయడు, కానీ ఆ దోష శిక్షణ అనుభవిస్తాడు. ఇగో వీడు దొంగ కొడుకు అనేటువంటిది బ్రతికున్నంత వరకు కూడా ప్రజలు నిందిస్తూనే ఉంటారు. అలానే విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం చూసినప్పుడు, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు విలాప వాక్యాల్లో. మా తండ్రులు పాపం చేశారు, చనిపోయారు, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అని చెప్పేసి అంటున్నారు. వీరు వారి దోష శిక్షను అనుభవించుచున్నారు. వాస్తవంగా ఇజ్రాయెల్ చేసినటువంటి దోషము లేదా పాపమును బట్టి దేవుడు వారిని బబులోను చెరకు పంపించాడు. మనందరికీ తెలుసు. వారు చేసినటువంటి దోషమును బట్టి, దేవునికి అవిధేయులుగా జీవించడాన్ని బట్టి దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ద్వారా ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని చెరకు తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఆ బబులోను చెరకుపోయినటువంటి వారు అక్కడ వారికి పుట్టిన బిడ్డలు పాపం చేయలేదు, కానీ వారి తండ్రులు చేసిన పాపం వలన ఆ దోష శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. చూసారా, ఆ తండ్రులు చేసినటువంటి పాపం బట్టి దోష శిక్షను అనుభవిస్తున్నారు. కాబట్టి తండ్రుల పాపము కుమారులకు అంటదు. అలాగనే దోష శిక్షను అనుభవించినటువంటి వారిలో తండ్రులు చేసిన పాపములకు చెరకు వెళ్ళినటువంటి క్రమంలో వారి కుమారులో దోష శిక్షను అనుభవించారు కదా. వారిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మనకు తెలుసు, బబులోను చెరకుపోయినటువంటి యూదులు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారు తండ్రులు చేసినటువంటి అతిక్రమం బట్టి బబులోను చెరకు పంపబడినప్పుడు అక్కడ వారికి పుట్టినటువంటి ఈ పిల్లలు ఆ దోష శిక్షను అనుభవించారు అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, దోష శిక్ష వేరు, పాపం వేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే దావీదు గారు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచన భాగంలో దావీదు గారు అన్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనిద్దాం పిల్లారా. దావీదు చెప్పినటువంటి మాటలు అక్కడ ఏమంటే, నేను పాపంలో పుట్టి తిని పాపంలోనే నా తల్లి గర్భము ధరించను అంటాడు. ఈ మాటను పట్టుకొని నేనున్నటువంటి సోకాలు దైవజనులు, పాస్టర్సు చూసారా, దావీదు లాంటి మహాభక్తుడే నేను పాపంలో పుట్టి తిని పాపంలో నా తల్లి గర్భం ధరించను అని చెప్పేసి అంటున్నప్పుడు జన్మ పాపం లేదని అంటారేంటి అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. వాస్తవంగా దావీదు పలికినటువంటి మాటలను మనము జాగ్రత్తగా లేదా నిశ్చితంగా చదువుతూ ఆలోచన చేస్తున్నప్పుడు నేను పాపములో పుట్టి తిని అన్నాడు, కానీ పాపముతో పుట్టాను అనలేదు. గమనించాలి. పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అన్నాడు, కానీ పాపముతోనే నా తల్లి గర్భం ధరించింది అనలేదు.
జాగ్రత్తగా ఈ లేఖనాలను మనం చూడాలి. అంటే పాపములో అనే మాటకు, పాపముతో అనేటువంటి మాటకు చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. మనకి తెలుగు వ్యాకరణం కూడా బాగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక పద ప్రయోగము చేసినప్పుడు ఆ పదం యొక్క అర్థం ఏంటి అనేటువంటి దాన్ని యోచించకపోతే మనము తప్పులో పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దావీదు పుట్టడానికి మునిపే లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూసారా, అవ్వాదాములు ఎప్పుడో ఏదైనా వనంలో ఉన్నప్పుడే ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెప్పినటువంటి మంచి చెడులు వృక్షఫలం మీరు తినకూడదంటే వాటిని తిన్నారు. దేవునికి దూరం అయిపోయారు. ఏదైనా వనంలోంచి ఎలగొట్టబడ్డారు. అంటే దావీదు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే పాపం అనేది లోకములో ఉన్నదా అంటే అవును ఉన్నదనే చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఈ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు అంటున్నాడు, నేను పాపంలో పుట్టి తిని పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అంటున్నాడు. అంతేగాని నేను పాపంతో పుట్టాను, పాపంతోనే నా తల్లి గర్భం ధరించింది అనలేదు. రెండవదిగా దావీదు తను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నటువంటి మాట, అది సార్వత్రికంగా మాట్లాడేటువంటి మాట కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంటిలోనికి వస్తాడు కానీ ఇంటితో రాడు. ఇంటితో రావాలంటే ఒక పెద్ద బాహుబలిలాగా దాన్ని మోసుకుంటూ రావాలి. సాధ్యమా? ఎవరైనా సరే ఇంటిలోనికి వస్తారు కానీ ఇంటితో రారు. ఉదాహరణకి ఒక వ్యక్తి కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలోంచి రమ్మంటే కుర్చీలో లేచి వస్తాడు. అంతేగాని కుర్చీతో రమ్మని అనుకోండి, కుర్చీ పట్టుకొని రావాలి కదా. తోకి చాలా వ్యత్యాసం ఉంది పిల్లరా. మరొక ఉదాహరణ, ఒక స్త్రీ హాస్పిటల్లో బిడ్డను కంటుంది. హాస్పిటల్లో బిడ్డను కంటుంది అంటారు కానీ హాస్పిటల్తో అని అనదు కదా. ఆలోచన చేయండి. ఇంకా మరొక ఉదాహరణ ఏంటంటే, ఈ తామర పువ్వు ఉంటుంది కదా, కమలం అంటాము. ఆ కమలము బురదలోనే పుడుతుంది, బురద దానికి అంటదు. మట్టిలో నుండి పైకి వస్తుంది, ఆ మట్టి దానికి అంటదు. అంటే బురదలో పుట్టినా కానీ బురద అంటలేదు. మీకు ఇంకా నేను ఎక్కువగా చెప్తా ఉంటాను ఒక ఉదాహరణ. మా చిన్నప్పుడు మేము ఇప్పుడంటే అంత హైఫైలో మనం ఉన్నాయి కానీ ఇల్లు కానీ మన పరిస్థితులు, ఒకప్పుడు పూరుగెడుచులుగా ఉన్నటువంటి సందర్భాల్లో పెద్ద పెద్ద గాబులు మన ఇంటి ముందు ఉండేవి. వాటిని నింపుకునే వాళ్ళం. అక్కడే మరి బట్టలు ఉతుక్కోవటము, అక్కడే మరి ఆ పాత్రలు తోముకోవటము, అక్కడే స్నానాలు చేయటము అనేవి జరిగాయి. అయితే నేను ఒక దినాన్ని గమనించింది ఏంటంటే, ఒక కుమ్మరి పురుగు మరి అక్కడికి వచ్చి మట్టిలో దూరిందండి. మట్టిలో దూరి దాదాపు ఒక 2-3 మరి గజాలు దూరి మరలా బయటకు వచ్చేలకే ఆ కుమ్మరి పురుగుకి ఏమాత్రం మట్టి అంటలేదు. అంటే ఇక్కడ మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నా అంటే, కుమ్మరి పురుగు బురదలోంచి వెళ్తుంది కానీ బురద దానికి అంటదు. అలానే దావీదు గారు చెప్పినట్లుగా నేను పాపంలో పుట్టి తిని పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అన్నాడు. అంటే దావీదు పుట్టడానికి వేల సంవత్సరాల పూర్వమే అవాదముల ద్వారా పాపం అనేది లోకంలో ఉంది. అందును బట్టి దావీదు అంటున్నాడు తప్ప నేను పాపముతో పుట్టాను, పాపంతోనే నా తల్లి గర్భం ధరించింది అని చెప్పట్లేదు. దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే బైబిల్ మనకి జన్మ పాపం గురించి ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, జన్మ పాపము లేదు అనేటువంటి విషయాన్ని అనేక లేఖనాల ద్వారా మనం గ్రహించవచ్చు. ఉదాహరణకి కీర్తన గ్రంథము 127 కీర్తన 3వ వచన భాగం ఏమంటాడు? కీర్తన గ్రంథము 127 కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే, గర్భఫలము ఆయనిచ్చే బహుమానము, కుమారులు ఆయనిచ్చే స్వాస్యము అని అంటాడు. అంటే బిడ్డలు ఇచ్చేది దేవుడే కనుక దేవుడు అపవిత్రంగా లేకపోతే పాపంతో బిడ్డల్ని ఇస్తాడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నో, ఇవ్వడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల లేఖనం చూసినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు అక్కడ ఏమంటే, దేవుని వద్ద నుండి వచ్చు ప్రతి ఈవి కూడా శ్రేష్టమైనది, సంపూర్ణమైనది అని అంటాడు. అంటే దేవుడు మనకిచ్చేటువంటి బిడ్డలు
శ్రేష్టమైన వారు, సంపూర్ణమైన వారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు పాపంతో ఉన్నటువంటి బిడ్డను మనకి ఇవ్వడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. మనం ముందుగానే ఆలోచన చేసాం. దేవుడు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, పవిత్రుడు. ఆయన ద్వారా పుట్టినటువంటి మనమందరం కూడా పరిశుద్ధులమే. మనకు జన్మ పాపము లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక ఉదాహరణ గ్రంథం నుంచి కొత్త నిబంధనల నుంచి మనం చూద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం బైబిల్ చెప్పుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలను మనం చూడవచ్చు. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి కొంతమంది చిన్న బిడ్డలు వస్తూ ఉన్నారు. శిష్యులేమో వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? చిన్న బిడ్డలను చూసి వారిని ఆటంకపరచొద్దు, పరలోకము లేక పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని చెప్పాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఒకవేళ వారికి జన్మపాపం ఉన్నట్లయితే పిల్లలకి జన్మపాపం ఉన్నటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభువే తను భూమి మీద జీవించినప్పుడు చెప్పాడు. ఏమన్నాడు? చిన్నపిల్లలను ఆటంకపరచకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పాడు. అంటే చిన్నపిల్లలకు బాప్తిస్మం అవసరం లేదు. వాస్తవంగా ఈనాడు మనం ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేసేది ఏంటంటే ఆ వ్యక్తి పాపినని గ్రహించాలి, మరి మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, మరి అలాగనే క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి. అలా బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే రక్షించబడతారనేటువంటి విషయాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పేసి అంటాడు. కాబట్టి మనం ఏం గమనించాలి అంటే యేసుక్రీస్తు వారే స్వయంగా చిన్నపిల్లలను ఆటంకపరచమాకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని అన్నాడు. వాస్తవంగా ప్రసంగాంతం 7వ అధ్యాయం 29వ వచనం మరలా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే మత్తయి సువార్త 18వ అధ్యాయం అయిపోయింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు కదా. శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో ప్రముఖుడుగా పేతురు ఉంటాడు. అయితే వారిలో ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచించినప్పుడు సర్వసాధారణంగా అది మంచైనా చెడ్డైనా ముందుకొచ్చి మాట్లాడేది పేతురే. కాబట్టి పేతురు గొప్పగా అనుకుంటున్నటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభు వారి యొక్క హృదయాలను ఎరిగినటువంటి వాడి తెలియజేస్తున్నట్టు మాట చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసినప్పుడు 3వ అధ్యాయం మత్తయి సువార్త ఒకసారి మనం బైబిల్ చెప్పుకుందాం. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయము. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడగ్గా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యకు నిలబెట్టి ఇట్లెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నారండి శిష్యులతో యేసుక్రీస్తు వారు? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిత్యంగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు అనే విషయాన్ని తెలియజేస్తామన్నాడు. చూశారు ఇక్కడ. కాబట్టి చంటి పిల్లలకు బాప్తిస్మం అవసరం లేదు, రక్షణ అవసరం లేదు. ఎందుకనంటే వారికి మంచి చెడుల యొక్క వివేచన ఎరగరు కనుక వారు దేవుని మనసును కలిగి ఉంటారు. కాబట్టి ఒకవేళ చంటి పిల్లలు ఏదైనా అనారోగ్యం చేత మరణించినట్లయితే వారికి ఖచ్చితంగా పరలోకం ఉంటుందనే విషయాన్ని మత్తయి సువార్త 18వ అధ్యాయం ద్వారాను అలానే మత్తయి సువార్త 19వ అధ్యాయం ద్వారాను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇంకా కొన్ని అపోహలు ఈనాడు దైవజనులో ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసిన లేఖనాలను బట్టి ఏం గమనించాము? పిల్లలకు జన్మపాపము లేదు అని దేవుని వాక్యం బోధించునని గమనించాము. మరికొంతమంది
కొన్ని లేఖనాలు చూపించి ఇదిగో పిల్లలు బాల నుంచి పాపులు అనడానికి కొన్ని లేఖనాలు చూపిస్తున్నారు. వారు పొరపడుతున్నటువంటి లేఖనాలను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము దగ్గరికి ఒకసారి మనం వద్దాము. ఆదికాండము 21వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆదికాండము 21వ అధ్యాయం 8వ అధ్యాయం క్షమించాలి ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము 8వ అధ్యాయం 21వ వచనము. ఇక్కడ నోవాహు కాలంలో దేవుడు జలప్రళయం ద్వారా నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. మిగతా వాళ్ళందరూ కూడా మరణించిన సందర్భం మనకు తెలుసు. అయితే నోవాహు ఏం చేశాడంటే ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత యెహోవా దేవునికి ఒక బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలో పక్షులన్నింటిలో కొన్నిటిని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. ఇది మనకు తెలుసు. అయితే అక్కడ 21వ వచనంలో మనం చూస్తాము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నా గృహం నుంచి ఇక మీదట నరులను భూమి మీద మరలా శపించను అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఎందుకు క్షమించనంటున్నాడు అంటే ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది అనేటువంటి మాటను చూశాం. ఒక సహోదరు నాతోటి ఇదే విషయం ప్రస్తావించింది. అయ్యగారు మీరు జన్మ పాపం లేదంటున్నారు. నోవాహు కాలంలో నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత పవిత్రమైన పశువులను దేవునికి అర్పించినటువంటి సందర్భంలో ఆ యొక్క దహనబలిని దేవుడు అంగీకరించిన తర్వాత చెప్పబడిన మాట మీరు విన్నారు ఎప్పుడైనా? నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుంచి చెడ్డది అన్నాడు. అప్పుడు నేను ఆ విన్నటువంటి మాటను చూసుకొని వెంటనే నాకు ఇంగ్లీష్ మీద కొంచెం అవగాహన ఉంది కనుక ఇంగ్లీష్ బైబిల్ తెరిచి అక్కడ నేను చూడటం చూశాను. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో చెప్పబడినటువంటి మాటలు ఏంటి అంటే బాల్యము అనేటువంటి పదం దగ్గర యూత్ అనేటువంటి పదం వాడింది. YOUTH యూత్ అంటే యవ్వనము అనేటువంటిది. వాస్తవమే యవ్వన కాలంలోనే వారికి మంచి చెల్లేక వివేచన తెలియబడుతుంది కనుక వారు పాపము చేయటానికి పరిగెడుతూ ఉన్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఎందుకనగా నరుల హృదయాలోచన వారి యవ్వనము నుండి చెడ్డది అనేటువంటిది ఇంగ్లీషు వర్షన్లో నాకు అర్థమవుతా ఉంది. మరొక లేఖనాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలోకి ఒకసారి మీరు రండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచన భాగంలో అక్కడ ఏమంటారంటే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రము చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పేసి అంటాడు. నీ సృష్టికర్తను ఏం చేయాలంట? స్మరణకు తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల. ఎప్పుడు నీ బాల్య దినముల నుండి అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ఈ లేఖనాన్ని కూడా వాళ్ళు కోట్ చేస్తూ మరి ఇక్కడ బాల్య దినముల నుంచే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు అన్నప్పుడు మరలా నేను ఇంగ్లీష్ బైబిల్ దగ్గరికి వెళ్ళాను. బైబిల్ దగ్గరికి వెళ్ళి దాని గురించి చూసినప్పుడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రము చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘం మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేటువంటి మాట. ఇక్కడ కూడా బాల్యం అనేటువంటి మాటకు యూత్ అనేటువంటి పదం వాడాడు. దయచేసి ఒకవేళ మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్లయితే ఈ 2 లేఖనాలు మీరు పరీక్షించాలని చెప్తూ ఉన్నాను. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచన భాగము చివరి భాగంలోను, అలానే మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి చివరి భాగంలో నీ బాల్య దినముని అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ లేఖనాలన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథం మనకు ఏం తెలియజేస్తుంది అని అంటే పుట్టినటువంటి బిడ్డలకు జన్మ పాపము లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.
చాలామంది అంటారు, చాలామంది పెద్ద పెద్ద దైవజనులు పేరు పొందినటువంటి వారు సైతం కూడా ఈ మాటలు చెప్తూ పొరపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, పుట్టినటువంటి బిడ్డలకు జన్మ పాపము లేదు. ఎందుకంటే దేవుడు వారిని యథార్థవంతులుగా సృష్టించారు. యేసుక్రీస్తు వారైతే ఏకంగా ఆ చిన్నపిల్లలను ఆటంకపరచకుడి, పరలోక రాజ్యం వీరిదే అన్నాడు. మరొక ఉదాహరణలో శిష్యుని చూచి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యానికి చేరరు అని చెప్పేసి అన్నాడు. ప్రియులరా, మరి ఈ గ్రంథం మనకు తెలియచేసినటువంటి మాటలను బట్టి ఎవరు పాపం చేస్తే వారే శిక్షను అనుభవిస్తారు. పాపం వేరు, దోషం వేరు అనే విషయాన్ని గుర్తు చేశాను. దొంగతనం చేసినటువంటి వ్యక్తి జైలు శిక్ష అనుభవిస్తాడు. ఆయన పుట్టినటువంటి పిల్లలేమో దొంగ కొడుకు అనేటువంటి దోషాన్ని భరిస్తారు. కాబట్టి దోషం వేరు, పాపం వేరు. కాబట్టి ఒకవేళ మనము పాపం చేసినప్పుడే పాపలమవుతాం తప్ప పాపం చేయనప్పుడు మనం పరిశుద్ధులమే. ఎప్పుడైతే మంచి చెడు యొక్క వివేచన అనేది మనుషులు ఎరుగుతారో, సుమారు యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు 11 సంవత్సరాలప్పుడు పిల్లలకు అర్థమైపోతుంది. అది ఆడవారైనా మగవారైనా ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదు అని వివేచన తెలుస్తుంది కనుక అప్పుడు వారు పాపం వైపు నెట్టబడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, దేవుని గ్రంథం మనకు తెలియచేసేటువంటి ప్రతి మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 127 కీర్తనలు కూడా అన్నాడు 3వ వచనంలో, బిడ్డల్ని ఇచ్చేది దేవుడే కదా. దేవుడు అపవిత్రతతోటి, పాపంతో బిడ్డల్ని ఇస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా అది శ్రేష్టమైనది, అది సంపూర్ణమైనది అనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, మనుషులకు జన్మ పాపము లేదు. కాబట్టి వారికి బాప్తిస్మ అవసరం లేదు. వారు పెద్దవారైన తర్వాత, అంటే యవ్వనంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పాపము చేస్తూ దేవునికి దూరస్తులు అవుతున్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా రక్షణ అవసరము, అనగా బాప్తిస్మ అవసరము అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ, ఇప్పుడు చెప్పబడినటువంటి లేఖనాలని ఆలోచన చేసి దేవుడు చెప్పిన సంగతుల ప్రకారం సరైన నిర్ణయం తీసుకొని మీరు మీ హృదయంలో మనం జన్మతః పాపులము కాదని, వయసు వచ్చిన తర్వాత లేదా మంచి చెల్లెక వివేచన ఎరిగినటువంటి వారమైన తర్వాత మాత్రమే పాపులుగా వెళ్తున్నాము కనుక అలాంటి వ్యక్తులకు మాత్రమే బాప్తిస్మ అవసరము, అనగా బాప్తిస్మ రక్షణ అవసరం అనేటువంటి విషయాన్ని గ్రహించి, మరి లేఖనాలు ఏం చెప్తున్నాయో దాని యందు మనము నిశ్చలంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ మాట చేత నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. రెండు తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి పరిశుద్ధమైన మగ దయగల తండ్రి, మీ ఘనమైన నామం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మీ పిల్లలకు తండ్రి, మానవులకు జన్మ పాపము లేదని బైబిల్ చెప్తున్న సత్యాన్ని వివరించడానికి మీ సహాయం చేశారు. కేవలం మేము మరి వినువారంగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకున్న వారంగా కాకుండా విన్నదాని ప్రకారము బిడ్డల యొక్క జీవితాలని సరిచేయమని ప్రార్థన చేయొచ్చు. ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదము ఆ జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి వద్ద నుంచి మాకు వస్తుందనేటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మాకు పిల్లల్ని ఇచ్చేది దేవుడే కనుక ఆ పిల్లలు పాపంతో పుట్టలేదు, పాపంతో బిడ్డల్ని మనకి ఇవ్వలేదు దేవుడు అనేటువంటి సత్యాన్ని ఎరిగి, మరి వారు బాల్యము నుండి కాకుండా యవ్వనం నుండి వారి యొక్క హృదయాలోచన చెడ్డది అనేటువంటి విషయాన్ని బిడ్డలు గ్రహించుకొని ఆ ప్రకారంగా యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి బిడ్డలు క్రీస్తు ప్రభు యొక్క మాటలను విని విశ్వసించి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని క్రీస్తులోనికి బాప్తీసం పొందాలని మరి మీ యొక్క ఆజ్ఞను తండ్రి బిడ్డలు ఎరిగి ఈ మాటలు వింటున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ రక్షణ వైపు రావాలని మరి తెలియజేస్తూ, ఇంతవరకు తండ్రి మీ మాటల్ని నేర్పించడానికి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ మనవులు విజ్ఞాపనలన్నీ కూడా మా అందరి కొరకు తిరిగి రానైనటువంటి మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ విన్నపమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.